టీటీడీ పరకామణి కేసు విచారణ ఎంతవరకు వచ్చింది, ఇప్పుడు ఏం జరగబోతోంది, దీనిపైనే క్లారిటీ కావాలి అంటున్నారు పిటిషనర్. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఆలస్యం అవుతున్నట్టే కనిపిస్తోందని కేసుని సిబిఐకి ఇవ్వాలని అని అంటున్నారు. మరోవైపు ఇదే విషయంలో ఇటీవల హైకోర్టు కోరిన వివరణతో టీటీడీ అఫిడవిట్ కూడా ఇచ్చింది. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఉన్నారు. రాజు, పరకామణి వ్యవహారానికి సంబంధించి విచారణ ఏమి ముందుకు సాగుతున్నట్టు కనిపించట్లేదని పిటిషనర్ అంటూ ఉన్నారు. మరి లేటెస్ట్ గా టీటీడీ ఇచ్చిన అఫిడవిట్లో ఏముంది? అంటే ఖచ్చితంగా టీటీడీ ఇచ్చిన అఫిడవిట్ కేవలం పరకామణిలో ఏ రకమైన మార్పులు తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఎవరైతే హుండీ లెక్కింపు చేసే భక్తులు కానీ అంటే ఉద్యోగుల పట్ల కానీ టీటీడీ వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదు, మరోవైపు పారదర్శకంగా లేదు అన్న వాదన బలంగా వినిపించిన నేపథ్యంలోనే పూర్తిగా టెక్నాలజీని వినియోగించుకోవడంతో పాటు ఏ రకమైన మార్పులు తీసుకొని వస్తారో, మరింత పారదర్శకంగా లెక్కింపు జరగాలి, ఇందుకు సంబంధించి టీటీడీ ఏం చర్యలు తీసుకోబోతోంది పరకామణి విషయంలో అంటూ టీటీడీకి హైకోర్టు 20 రోజుల పాటు గడువు ఇచ్చింది. ఆ తర్వాత హైకోర్టుకు ఒక నివేదికను కూడా టీటీడీ ఒక అఫిడవిట్ షీల్డ్ కవర్లో దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కేసు వ్యవహారం మాత్రం పరకామణి కేసు 2023 ఏప్రిల్ 29న నమోదైంది. ఆ కేసుకు సంబంధించిన ఛార్జ్షీట్ మే 30వ తారీఖు అయితే 2023 సెప్టెంబర్ 9న ఈ కేసు లోక్ అదాలత్లో రాజీ కావడమే చర్చగా మారింది. అప్పుడు ఎవరైతే మాచర్ల శ్రీనివాస్ పిటిషనరు హైకోర్టును ఆశ్రయించడంతోనే ఈ కేసు వ్యవహారంపై సిఐడి ఒక నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత ఆస్తుల వ్యవహారంపై ఏసీపీ కూడా ఒక నివేదిక ఇచ్చింది. ఈ రెండు షీల్డ్ కవర్లో వచ్చిన నివేదికను హైకోర్టు పరిశీలించిన తర్వాత ఈ కేసు విచారణ కొనసాగించాలా వద్దా, లేదంటే ఈ కేసు ఇప్పటికే 1 పోలీసులో కేసు నమోదైంది కాబట్టి ఈ కేసును తిరిగి రీఓపెన్ చేస్తారా, లేదా కొత్త కేసు నమోదు చేసి విచారణ చేపడతారు. ఎందుకంటే ఈ కేసులో నిందితుడిగా ఉన్న రవికుమార్ ఆస్తులు దాదాపుగా 14 కోట్ల రూపాయలు టీటీడీకి బదలాయించిన తర్వాత టీటీడీ ఏ రకంగా అక్రమ ఆస్తుల్ని టీటీడీ తీసుకుంది, అసలు బోర్డు ఏ రకంగా వ్యవహరించింది అన్న దానిపై పూర్తిగా అప్పుడు విచారణ చేపట్టారు. అయితే ఇప్పుడు తిరిగి ఒకవేళ రీఓపెన్ చేస్తే ఒక రవికుమార్నే కాకుండా ఈ కేసులో ఇప్పటికే అప్పటి ఏవిఎస్ఓ హత్యకు గురైన ఆత్మహత్య చేసిన ప్రమాదంలో అయితే మరణించిన పరిస్థితుల్లో ఆ కేసు కూడా ఇప్పటి వరకు కూడా ఏ రకమైనటువంటి పురోగతి సాధించలేదు. కాబట్టి అన్ని కేసులను కలిపి సిబిఐకి ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే పిటిషనర్ మరో రిట్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా పరకామణి కేసు కూడా ఇప్పుడు చర్చగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. టీటీడీ అఫిడవిట్లో ఏమిచ్చింది అన్నది మాత్రం ఇప్పటివరకు కూడా బహిర్గతం కాకపోయినా హైకోర్టు నివేదిక చాలా స్పష్టంగా రిజిస్టర్ పరిశీలించిన తర్వాతనే ఈ నివేదికలో ఏముందన్న విషయము బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే పరకామణి కేసు వాట్ నెక్స్ట్ అన్న దానిపై మాత్రం ఉత్కంఠ, ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కేసు రీఓపెన్ చేస్తారా, లేదు అంటే తిరిగి ఇప్పటికే 1 పోలీసులో నమోదైన కేసు విచారణ కొనసాగిస్తారా అన్నది మాత్రము వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది పెద్ద ఒక చర్చగా కూడా ప్రస్తుతం అయితే మారిన పరిస్థితి. థ్యాంక్ యూ రాజు.